పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడ సమావేశంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే వివాదాలేంటని ప్రశ్నించారు. నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వర్మపై అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడ సమావేశంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే వివాదాలేంటని ప్రశ్నించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మపై అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలి తప్ప పదే పదే వివాదాలకు కేంద్రంగా మారడం తగదని హితవు పలికారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్మకు తన మాటగా చెప్పాలని సూచించారు. ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ ఫ్లెక్సీల మీద ఫోటోల పేర్లతో ఘర్షణ పట్టడం సరికాదన్నారు. ఇలాంటి గొడవల వల్ల ఎలాంటి లాభం ఉండదు. పైగా కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇవి తప్పుడు సంకేతాలు ఇస్తాయి. పార్టీ అంతర్గత క్రమశిక్షణను కాపాడాలి. నేతలు వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ పడకూడదు. కూటమి పార్టీల మధ్య ఐక్యత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. వ్యక్తిగత ఘర్షణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్మతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తనకు తెలియచేయాలని, దాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాడా సమావేశం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని, హత్య రాజకీయాలకు డెన్గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాచుకోవటం జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. ఈరోజు అమరావతి వేదికగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఏ విధంగా ఇటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించారో ఈరోజు దస్తగిరి ఇల్లు పోలీసులు రైడ్ చేసినప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నిజంగా అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీరి విధి విధానాలు, మోడస్ ఆపరండి, వీరి మీద వస్తున్న కేసులు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మర్డరు వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ వారి పరామర్శ వీరే చేస్తారు, మళ్ళీ దానికి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా దానికి కారణాలు కూడా వీరి పత్రిక ద్వారా, వీరి ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే ఘోరమైన దిగజారిన పత్రికలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఈరోజు దస్తగిరి ఇంట్లో నిన్నటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం 100-150 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించాయని చెప్పారు. కానీ ఈరోజు ఇంకా తూతుని కొద్దీ ఇంకా ఎంత దోచేశారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రోజుకి దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రాసుకున్న కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ఈరోజు వైసీపీ అధినేత జగన్ రెడ్డి రక్తదాహానికి పెద్ద దస్తగిరి అనే మరో బీసీ బిడ్డ బలయ్యాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. బీసీల్ని హత్యలు చేయించడం, అడ్డు తొలగించుకోవటం జగన్కు అలవాటుగా మారిందని విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ రెడ్డి రక్తదాహానికి పెద్ద దస్తగిరి అనే మరో బీసీ బిడ్డ బలయ్యాడని ధ్వజమెత్తారు. ఇటీవల కడపలో హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దొరికాయని, వైసీపీ నేతల ప్రమేయం లేకుంటే ఒక సామాన్యుడికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. పెద్ద దస్తగిరిని పావుగా వాడుకుని భూ కబ్జాలు, అక్రమాలతో ఈ ఆస్తులన్నీ వెనకేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేనని, ఆ పాపం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే అతన్ని అంతం చేశారని
మండిపడ్డారు. గత గంజాయి కేసులో నిందితుల్ని పరామర్శించడానికి ఎక్కడలేని ఉత్సాహం చూపించిన జగన్ తన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని కడప పర్యటనలో ఉండి కూడా పరామర్శించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గతంలో అమర్నాథ్ గౌడ్ నుంచి ఇప్పుడు పెద్ద దస్తగిరి వరకు బీసీల్ని హత్య చేయించడం, అడ్డు తొలగించుకోవడం జగన్కు అలవాటుగా మారింది. జగన్ రెడ్డి మేనమామ భూముల్లోనే పెద్ద దస్తగిరి బలి కావడం వెనుక పెద్ద కుట్ర ఉందని సవిత ఆరోపించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా మీరు ఒక విషనాగు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాను గొడ్డలుగా మారుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ హత్య వెనక, హత్య జరిగిన తర్వాత మరి వారింట్లో మరి అధికారులు పరిశీలిస్తే ఎన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయో మనందరం చూసాం. మరి సుమారుగా ఇది ఇంకా 100 కోట్ల దాకా మరి ఆస్తులు కూడా దొరికాయి. ఆ ఆస్తులు కూడా ఎవరు అనేది ప్రత్యక్షంగా మరి అందరికీ చూపించాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. అసలు దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి ఈరోజు హత్యకు గురైన దస్తగిరి భార్య రమణమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంది. మేము ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేయమంటే, ఏం అరాచకం చేయమంటే అరాచకం చేశాం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి మేము దోచిపెడితే ఆ జగన్మోహన్ రెడ్డి నా భర్త శవాన్ని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇలాంటి నీచుడా ఈ జగన్మోహన్ రెడ్డి గారని ఆమె ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో మనం చూసాం. పసిపిల్లల్ని అపహరించి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠ కృష్ణా జిల్లా పెనంలూరు పోలీసులకు పట్టుబడింది. ఎవరికీ అనుమానం రాకూడదని యాచకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, సంచార జాతుల పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని వీరు కిడ్నాప్లకు పాల్పడుతున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ కేసులో పెనంలూరు టీం బాగా పనిచేయడం వల్ల రెండో బాబు కూడా దొరికాడు. ఫర్దర్గా కూడా ఇంకా ఇటువంటి వారి సమాచారం ఎవరైనా మీకు తెలిసినా కూడా ఈ సంబంధిత గ్యాంగ్స్ తాలూకు సమాచారం మాకు ఇస్తే అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గన్నవరం వెనుకబడిందని విమర్శించిన ఆయన రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పీవీ అండ్ ఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో 22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు 1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదని, వర్షం పడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో NH-16 నుండి ఎస్సీ కాలనీ వరకు 80 లక్షలు, హైస్కూల్ రోడ్డుకు 21 లక్షలు, బీసీ కాలనీ నుండి ఎస్టీ కాలనీ వరకు 40 లక్షలు, కొత్త వేలేరు సీసీ రోడ్డుకు 11 లక్షలతో పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను ఆయన అభినందించారు. చదివిన పాఠశాలకు సహాయం చేయటం గొప్ప విషయమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రాపౌట్స్ తగ్గించి ప్రతి విద్యార్థికి మంచి విద్య అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గన్నవరం వెనుకబడిందని విమర్శించిన ఆయన రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
బాపులపాడు ఎంపీడీఓ జోగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మల్లిక, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, గరికపాటి శివశంకర్, మోవా వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు తోట మురళీధర్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, కాజా సురేష్, అవినేని భవానీ శంకర్, అంగడాల సీతారామస్వామి, దోసపల్లి రామారావు, అవినేని హేమా సూర్యప్రసాద్, రాచపురలు సతీష్, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు, మౌవా వేణుగోపాల్, కలపాల కుమార్, దుట్టా శివనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, చలసాని శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్, శుంకర రాజా వేణుగోపాల్, లంకా అజయ్, విఎస్ఆర్ కృష్ణప్రసాద్, కొల్లి లక్ష్మీనారాయణ, ఆర్నేపల్లి సూరిబాబు, అన్నే చైతన్య, గరికపాటి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసరావు, చెన్నుబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా అందరూ రుణాలు తీర్చుకోలేరు, కొంతమంది మాత్రమే దేవుడు అదృష్టం ఇస్తాడు. ఏ స్కూల్ అయితే చదువుకున్నారో ఆ స్కూల్కి ఏదైనా చేయాలన్న తలంపు ఇది పెద్ద త్యాగం కూడా అని నేను అనుకోవట్లా. వాళ్ళు బాధ్యతగా చేశారు, బలంగా నమ్ముతున్నా. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ గ్రామంలో ఎంఎన్కే రోడ్డుకి 2,70,00,000 కానీ, మిగతా ఈ లోకల్లో చిన్న చిన్న రోడ్లకు 14 లక్షలు కానీ, ఓ 94 లక్షల రూపాయలు, ఓ 40 లక్షల రూపాయలు ఆర్ఎన్బి రోడ్డు నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ వరకు కానీ, ఈ రోడ్డు కానీ, ఎన్నికల ముందు నేను జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు మేము వచ్చినప్పుడు చాలా హృదయ విదారక సంఘటన. ఆ పాప మాట్లాడింది ఇందాక పైన వీడియోలో కూడా చూసా. అంటే పిల్లలు వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది పడతాం వెళ్ళిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలియదు కదా. కొన్ని సంవత్సరాల పాటు అట్లా స్కూల్ పిల్లలను రోడ్డును కూడా వదిలేయటం బాధాకరం. నాకు అధికారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేస్తానని చెప్పా. ఆ మాట మీదే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల చూసుకుని వెంటనే ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరోసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే అట్ ద సేమ్ టైం డోనర్స్ కి మరోసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూల్లో చదువుకునే పిల్లల తరఫున, టీచర్స్ తరఫున కూడా. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరం ప్రజలకు జవాబుదారులమేనని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగళూరు గ్రామ సచివాలయాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడారు. సమస్యలపై వచ్చిన ప్రజలతో బాధ్యతాయుతంగా మాట్లాడడంతో పాటుగా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. పలువురు సిబ్బంది నిర్లక్ష్యం గురించి సమస్యలపై వచ్చిన ప్రజలు ప్రస్తావించడంతో ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, సర్టిఫికేట్లు ఏదీ ఆలస్యం కాకూడదని, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మనమందరం ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాల్లో అందరం జీతాలు తీసుకునేది ప్రజల సొమ్ము నుంచేనని, అందరం ప్రజలకు జవాబుదారులమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలు ప్రజల వద్దకే పాలన అందించడమేనని, అలాంటి సచివాలయ వ్యవస్థలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు మీ స్థాయిలో పరిష్కారం కాకుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఏ స్థాయికి వెళ్లైనా సరే ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే రాము, వ్యక్తిగత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నుండి మక్కా యాత్రకు వెళ్లిన హాజీల లగేజీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నెల 18న గన్నవరం ఎంబర్గేషన్ పాయింట్ నుండి 335 హాజీలు యాత్రకు బయలుదేరి వెళ్లారు. విమానంలో లగేజీ ఎక్కువ కావడంతో 285 బ్యాగులు గన్నవరం విమానాశ్రయంలో నిలిపివేశారు. లగేజీ చేరకపోవడంతో బంధువులకు సమాచారాన్ని అందించారు. యాత్రికుల బంధువులు ఈ సమస్యను హజ్ కమిటీకి తెలియజేశారు. స్పందించిన హజ్ కమిటీ రాత్రి హడావిడిగా లగేజీని లారీలో కలకత్తా పంపించారు. 4 రోజులు గడుస్తున్నా లగేజీ చేరకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటాల గ్రామంలో పురుగుమందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల సాంబశివరావు అనే వ్యక్తి పురుగుమందు సేవించాడు. భర్త పురుగుమందు సేవించడంతో భార్య కూడా సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భార్యాభర్తలను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినప్పుడు మరలా గెజిట్ నోటిఫై ఎందుకు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గెజిట్ నోటిఫై అయింటే వచ్చే ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అమలు జరిగి పార్లమెంట్లో 180% సీట్లు మహిళలకు వచ్చేవని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని దాసరి భవన్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలతో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మహిళా ఐక్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించారని తెలిపారు. 2023 లోక్సభ, రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినప్పుడు మరలా గెజిట్ నోటిఫై చేయలేదని అన్నారు. గెజిట్ నోటిఫై చేస్తే వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తే పార్లమెంట్లో 543 సీట్లలో 180% సీట్లు మహిళలకు వచ్చేవని అన్నారు. మహిళలు 33% రిజర్వేషన్లు కల్పిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న పురుష ఎమ్మెల్యేలు తమ సీట్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పక్షపాతి అయితే 106 రాజ్యాంగ సవరణలో అడ్డంకిగా ఉన్న డీలిమిటేషన్ సెన్సెక్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు రాష్ట్రాలతో చర్చలు జరిపి మరలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. లేటెస్ట్గా ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఏ రకమైన ఆంక్షలు లేకుండా దానిలో 2023లో ఆల్రెడీ లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిన దాన్నే పెట్టండి. సో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కమిటెడ్. సెకండ్, నేను చెప్పేది మనం మహిళలలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్సు దీనికి స్వచ్ఛంద సేవా సంస్థలకి మీరు మనీ ఇవ్వండి, వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే స్త్రీలకి నాయకత్వ లక్షణాలు లేక మాకు స్త్రీలు దొరకలేదు అంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఉమెన్ ఆర్ ద గుడ్ హౌస్ మేనేజర్స్, హోమ్ మేనేజర్స్. దెన్ వై కాంట్ బి ఏ పొలిటికల్ మేనేజర్? ఎస్. కాబట్టి మనం రాజకీయాలలో మహిళల్ని చేసిన రోజునే మహిళలకు గౌరవం వస్తుంది, వాళ్ళ జీవితాలకి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఈ భారతదేశం ఉమెన్ లెడ్ డెవలప్మెంట్గా అందరికీ ఒక మోడల్గా నిలుస్తుంది. చట్టసభల్లో అధికార పక్షంలో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఒక్కరికి నోరు రావట్లేదే మాట్లాడటానికి. పురంధరేశ్వరరావు గారు ఏ రోజన్నా 33% రిజర్వేషన్ కోసం మీరు కొట్లాడారా? ఒక్క మాట మాట్లాడారా? ఈరోజు పెద్ద బయటకు వచ్చి ప్రతిపక్షాల మీద మీరు అబండాలు వేస్తున్నారే. ఈరోజు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఈ బిల్లుని నివారించడం అంటే వాళ్ళు మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు. కానీ మీ పార్టీ తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఈ భారతదేశం మొత్తాన్ని మనువాదం వైపు, మతోన్వాదం వైపు నడిపించడానికి వీలుగా చేసిన దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అందుకని మీరు ఇప్పటికైనా బయటకు రండి. ఆ మహిళల రిజర్వేషన్లు అమలు జరగటం కోసం అందరితో కలిసి పోరాటం చేయండి. అప్పుడు నమ్ముతాం. మీ దొంగ ఏడుపులు, మొసలి ఏడుపులు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు అమలయ్యే వరకు కూడా కొట్లాడతామని కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తన కుమారుడు హాసిష్ 2026 తైవాన్లో ఈ నెల 13 నుంచి 19 వరకు జరిగిన తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఆఫ్ ఓపెన్లో 2 బంగారు పతకాలు, 2 కాంస్య పతకాలు, 1 రజత పతకాన్ని గెలుపొందాడని ఎం శివమాధవి, ఎం రాజు తెలిపారు. తన కుమారుడు హాసిష్కు చిన్నతనం నుంచి స్కేటింగ్ పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి అతనికి నగరంలో, విశాఖపట్నంలో శిక్షణ ఇప్పించామని అన్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే భారంతో కూడుకున్నదని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలంటే దాతలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అవసరమని చెప్పారు. తైవాన్లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 5 పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా హాషిష్, అతని తల్లిదండ్రులు శివమాధవి, రాజు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ హాషిష్కు చిన్నతనం నుంచి స్కేటింగ్ అంటే ఆసక్తి అని, అందుకని నగరంలోని డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో చేర్పించామని, 2018 నుంచి స్కేటింగ్లో శిక్షణ పొందుతున్నాడని చెప్పారు. అతని ప్రతిభను చూసి సీనియర్ కోచింగ్ దగ్గర శిక్షణ ఇప్పించాలని కోచ్ చెప్పారని అన్నారు. దీంతో టీమిండియా కోచ్ సత్యం వద్ద 2021లో చేర్పించామని, ఆయన శిష్యరికంలో 4 ఏళ్లు సాధన చేశాడని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాడని తెలిపారు.
2024లో పోలాచీలో 62వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో ఇన్లైన్ ఫ్రీ స్టైల్ అండర్-14 జూనియర్ విభాగంలో బంగారు పతకం వచ్చిందని, 2025 తైవాన్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని అన్నారు. అంతర్జాతీయ పోటీలకు తీసుకువెళ్లడం భారంతో కూడుకున్నదైనా అతని ఆసక్తిని చూసి కోచ్ సత్యం సహకారంతో ప్రోత్సహించి పోటీలకు తీసుకువెళ్లామని అన్నారు. గత ఏడాది సిల్వర్ మెడల్ వచ్చిందని, 1 పాయింట్తో గోల్డ్ మిస్ అయిందని మళ్లీ శిక్షణ ప్రారంభించామని చెప్పారు. మంగళగిరి ఆత్మకూరులో ఎంటీఎంసీ రింకులో సాధన చేశాడని తెలిపారు. కోచ్ సత్యం ఆన్లైన్ క్లాసుల్లో మెలకువలు చెప్పారని అన్నారు. 2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఆఫ్ ఓపెన్లో ఈ నెల 13 నుంచి 19 వరకు జరిగిన పోటీల్లో 2 బంగారు పతకాలు, 2 కాంస్య పతకాలు, 1 రజత పతకాన్ని గెలుపొందాడని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలంటే దాతలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అవసరమని చెప్పారు. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ హాషిస్ మాట్లాడుతూ ఇండియా టీం కోచ్ సత్యం, ఏపీ టీం కోచ్ చిట్టిబాబు వద్ద శిక్షణ పొంది కఠోర సాధన చేశారని చెప్పారు. కోచ్లు, తల్లిదండ్రులు, స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అందరి సహకారం, ప్రోత్సాహంతోనే ఈ పతకాలు సాధించారని తెలియజేశారు. మాకు ఇన్ని సెలవులు ఇచ్చి మాకు స్టడీస్లో ఎలాంటి ల్యాబ్స్ లేకుండా అరవింద్ యాజమాన్యంగా ఇంద్రాణి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మన లోకేష్ సార్ ఎమ్మెల్యే సార్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా బాబు ముందుగా వరల్డ్స్, ఇంటర్నేషనల్స్, ఒలింపిక్స్ ఆడాలంటే మాకు కొంత సపోర్ట్ అవసరం. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కూడా మాకు సపోర్ట్ అందాలని కోరుకుంటున్నాను. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినందుకు ఈ మీడియా పరంగా మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, బాబు వరల్డ్స్కి, ఇంటర్నేషనల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు ఇంకా ఖర్చులతో కూడుకున్నది కాబట్టి మాకు సపోర్ట్ ఇవ్వాలి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇందుకు మీడియా అందరికీ ధన్యవాదాలు. మన ఎంటీఎంసీ రింక్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, శ్యామ్ సార్కి, పవన్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ టైం అయినా కమిషనర్ సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రింక్ ఇచ్చారు. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఇలా వచ్చాను. ఇంకా మా స్కూల్ స్కేటింగ్లోనే కాదు, స్కూల్లో కూడా ఎలాంటి గ్రేడ్స్ తగ్గనివ్వకుండా మా స్కూల్ వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. మా హెడ్ మిస్ట్రెస్ మేడం పేరు ఇంద్రాణి మేడం, మా ప్రిన్సిపల్ సార్ పేరు అరవింద్ సార్, నవ్య మ్యామ్, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలానే మా సబ్జెక్ట్ టీచర్స్ నవ్య మ్యామ్, రజియా మ్యామ్, నాజియా మ్యామ్, సోషల్ సార్, గౌస్ భాషా సార్, మ్యాథ్స్ సార్, వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడం మూలంగానే నా స్టడీస్లో కూడా ఏ స్కోర్లోనే ఉంటున్నాను. ఎలాంటి తగ్గనివ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన లోకేష్ గారికి కూడా, లోకేష్ అన్నకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆడుకునే బొమ్మల బదులు స్కేట్స్ కొనిపెట్టమని నన్ను బాగా ఫోర్స్ చేశాడు. బొమ్మలు కొనుక్కోరా, స్కేట్స్ ఎందుకంటే, లేదు నాకు స్కేట్సే కావాలని చెప్పేసి ఫోర్స్ చేశాడు. నేను ఆ రోజు వర్క్ చేసి స్కేట్స్ కొని వీడికి ఇచ్చాను. నేను చాలా తృప్తి చెందాను ఆ రోజు. కానీ ఈరోజు నేషనల్లో, ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించి నాకు అదే తృప్తి మళ్ళీ ఈరోజు పొందాను. ఎలాగంటే నా వర్క్ చిన్న వర్క్, ఇంటీరియర్. ఈడు టార్గెట్ చాలా పెద్దది, రీచ్ అవ్వాలంటే ఎలాగని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. కానీ ఈడు సంపాదించే మెడల్ బదులు ఆ టెన్షన్ కూడా నాకు పెద్ద టెన్షన్ అనిపించట్లా. ఎలాగలాగా నేను చేసి వాడికి ఏర్పాటు చేస్తున్నాను. నేషనల్ వరకు ఓకే, ఇంటర్నేషనల్ అంటే కొంచెం బడన్ అయిపోతుంది. అయినా కానీ ఎంతో కొంత చూస్తున్నాను. కానీ ఏదన్నా హెల్ప్ ఉంటే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. అది ఇక దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తాడనేది చూడాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.